నక్షత్రం ఎందుకు వచ్చింది? గివ్ ద లైట్ దోస్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద డార్క్నెస్. చీకటిలో ఉన్న వారికి వెలుగుని దేవుడు ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు 7 సంఘకాలాలకి లేదా 7 సంఘాలకి దేవుడు కుడి చేతి నక్షత్రాలు ఎందుకు ఉన్నాయి? అక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. ఎవరి కొరకు వెలుగు వచ్చిందంటే మరణాన్ని దాటాలని దేవుడు ఎవరి నిమిత్తం నిర్ణయం చేశాడో వారి కొరకు వెలుగు వచ్చింది. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను. ఏ ఛాయ అది? మరణపు నీడలో వారు ఉన్నారు. ఆ నీడ పోవాలంటే వెలుగు రావాలి. ఆ వెలుగు దేవుడై ఉండాలి. ఒకటి దేవుడై ఉండాలా, లేదంటే దేవుడి చేతిలో నక్షత్రం అన్న అయి ఉండాలా. ఇప్పుడు దేవుడు నక్షత్రం ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే తను ఎన్నుకున్నవారు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఎవరైతే ఉన్నాయో వారికి మరణాన్ని తప్పించడానికి ఆయనే వెలుగుగా రావలసి ఉన్నాడు. ఇప్పుడు దాని కొరకు ఆయన తన ప్రజలను ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన వర్తమానికులను ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన సంఘమును ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన కాలమును ఎన్నుకున్నాడు. ఆ కాలము చీకటిలో ఉంటే ఆ చీకటిని తీసివేయటానికి దేవుడే నక్షత్రాలను పంపిస్తాడు.